మనం ఎన్ని రకాలుగా మనం డబ్బులు సంపాదించడానికి వీలుంది అని 6 మార్గాలు చెప్పాడు. 7వ మార్గంలో మన వెనక్కి లాగేది ఏంటి అనేటువంటిది ఒక 5 వెనక్కి లాగే విషయాలు మనుషుల్ని సామాన్య మానవుల్ని ప్రతి వాడిని వెనక్కి లాగే 5 విషయాలు ఉన్నాయి. అందులో ఫియర్, భయం ఒకటి, సినిసిజం, మన మీద మనకు నమ్మకం లేకపోవటం ఒకటి, రెండవది, మూడవది నేను చెప్పా కదండి 5. లేజినెస్, సోమరిపోతాం. 4వది ఆయన చెప్పుకుంటారులే, మనం చెప్పకపోతే ఏమైంది. బ్యాడ్ హ్యాబిట్స్. 5 ఇదన్నీ చెప్పండి. యారోగెన్స్, అహంకారం. ఈ 5 విషయాలు మనల్ని ముందుకు పోకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇందులో భయం గురించి చూసాము. భయం ఎన్ని రకాలుగా మన ఇబ్బంది పెడుతుంది అనేది. అక్కడి నుంచి సినిసిజం, మన మీద మనకి నమ్మకం లేకపోవటం గురించి చూసాం. దీంట్లో చెప్తూ మనకి చికెన్ లిటిల్స్, స్కై ఈజ్ ఫాలింగ్, రూమర్స్, మన వెనక్కి లాగేవాళ్ళు, ప్రతి వాళ్ళు మనకు కూడా కొంచెం లోపల భయం ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు పోతే ఎలా అనేది మనకు కూడా కొద్దిగా భయం ఉంటుంది. అయినా మనం ఏదో ధైర్యం చేసి ముందుకు వెళ్దాం అనుకునేటప్పుడు చక్కగా ఎవరో వచ్చి ఈ చికెన్ ఈజ్ ఫాలింగ్, సార్ స్కై ఈజ్ ఫాలింగ్ అని చికెన్ లిటిల్ చెప్పేదాని గురించి మనకు అక్కడ చెప్తారు. మనం అది ఆకాశం పడిపోతుందంటే ఆకాశం పడిపోదు, కానీ మనం అందరం ఆకాశం పడిపోద్దాం అని చెప్పి భయపడిపోతాం. ఆ విధంగా మన సైకాలజీని వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టూ ఉన్నవాళ్ళు, మనకి ఇది అవసరమా, మనం చేయాలా, చేయకపోతే ఏమవుద్ది, నీకెందుకు లేనిపోయినన్ని పెట్టుకుంటావు, నువ్వు కామ్గా ఉండొచ్చు కదా, నీది ఉన్నదేదో ఉంది, నీ ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, సంసారం గడుస్తుంది, ఉండగా నీకు ఇవన్నీ అవసరమా, ఇలాంటి రకరకాలుగా మనకి వెనక్కి లాగుతాం. మనకేదో కూస్త కాస్త మన మీద ఉన్న నమ్మకం కూడా మనకు పోయి మనం ఈ సందేహాలు, భయాల్లో మునిగిపోయి మనం చేసే పని కూడా చెయ్యం. ఎప్పుడైనా మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్ ఎప్పుడైనా డౌన్గా ఉందనుకోండి ఎక్కడన్నా, అది మనం ఈ రూమర్స్, పుకార్లు వీటిలో నుంచి బయటకు వచ్చి మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మనకి బాగా మళ్ళీ ఎకానమీ రివైవ్ అయినప్పుడు, బాగా మంచిగా వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. కానీ మరి ఎప్పుడు అందరితో పాటు మనం భయపడిపోయి పెట్టకుండా ఉంటే మనకి అందరితో పాటు మనం మిగిలిపోతాం. అందుకని ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు మన పెట్టుబడి తీసేయాలి అనేది మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే దాని గురించి చెప్తూ ఈ ఓన్ ఎక్స్పీరియన్స్లు 2 చెప్పాడు దీంట్లో. ఒకటి రిచర్డ్ అని ఆయన బోస్టన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఫినిక్స్ వీళ్ళని చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఊరంతా చూపించారు, వీళ్ళు చేసే బిజినెస్ షేర్స్లో ఎట్లా పెడుతున్నారు, సారీ రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఎలా దాన్ని ఇన్వెస్ట్మెంట్ని మల్టిప్లై చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఒక 2 రోజులు మొత్తం అంతా చూపిస్తారు. అప్పుడే కరెక్ట్గా ఆ టైంలో ఆ ఫినిక్స్లో కొంచెం రియల్ ఎస్టేట్ ప్రైసెస్ తగ్గుతాయి, కొంచెం మార్కెట్ డల్గా ఉంటుంది, మార్కెట్ తగ్గుతాయి. తగ్గేటప్పటికి పెద్ద పెద్ద మంచి ప్రాపర్టీస్ కూడా తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. ఈ 2 రోజులు వీళ్ళందరూ ఆ రిచర్డ్ని మొత్తం ఊరంతా తిప్పి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత తక్కువకి వస్తాయి అని పరిచయం చేస్తారు. సరే అయితే నేను కూడా ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటాను అని చెప్పి రిచర్డ్ చెప్పిన తర్వాత హౌస్ సెల్లింగ్ ఏజెంట్స్ని పిలుస్తారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. వాళ్ళు ఒకటి ప్రాపర్టీ చూస్తారు, 65,000 రూపాయల ప్రాపర్టీని 42,000కి 2 బెడ్రూమ్ హౌస్ని కొనటానికి డీల్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అతను మళ్ళీ బాగుందని చెప్పి బోస్టన్కి వెళ్ళి 2 వారాల తర్వాత ఆ ఏజెంట్ ఫోన్ చేసి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఫోన్ చేసి, మీ ఫ్రెండు ఆఫర్ నుంచి, ఆ డీల్ నుంచి బ్యాక్అవుట్ అయిపోయాడు అని చెప్తారు. ఏంటంటే మళ్ళీ అడుగుతాడు ఏమైంది అంటే, మా ఇంటి పక్క ఆయన చాలా ఎక్కువ అన్నాడు రేటు, అందుకని చెప్పి నేను వెనక్కి వచ్చేసాను, నేను ఇక్కడ ఏరియాలోనే కొనుక్కుంటాను, ఏదో కారణాలు చెప్తాను. మీ ఇంటి పక్క ఆయనకి ఏమన్నా రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఉందా అని అడిగితే లేదు, అతనికి ఏం తెలియదు. పోనీ ఫినిక్స్ గురించి ఆయనకి ఏమైనా తెలుసా, ఫినిక్స్లో వాతావరణం ఎట్లుంటుంది,
ఫినిక్స్లో రేట్లు ఎట్లుంటాయి, ప్రాపర్టీస్ ఎట్లుంటాయి అని తెలుసు ఆయనకంటే అది తెలియదు ఆయనకి. మరి ఏంట్లో చెప్పామంటే ఆయన ఏదో చెప్పాడు, నేను విన్నాను అంతవరకు. అందుకని చెప్పి ఎక్కువ పెట్టామన్నాడు. అందుకని చెప్పి నేను వెనక్కి నేను డీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి. సరే అక్కడితో అది తర్వాత ఏమైంది, ఫినిక్స్లో ఎకానమీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం పెరుగుద్ది. దాని తర్వాత ఈ యూనిట్ ఏదైతే మేము కొందాం అనుకున్న 2 బెడ్రూమ్ యూనిట్ $1000 అట్లా వచ్చే నెలకు వచ్చేస్తే $5000 వెళ్ళిపోయి యూనిట్ కాస్ట్ వచ్చి $95,000 అవుతాయి. ఆ $45,000 ఉన్నది $95,000కి వెళ్తుంది కొద్ది సంవత్సరాలు. అప్పుడు కనుక రిచర్డ్ కొనున్నట్లయితే ఆయన పెట్టాల్సిన పెట్టుబడి $5,000. $5,000 పెట్టుబడి పెట్టి మిగిలిన డబ్బుని లోన్ ద్వారాను లేకపోతే ఇంకొకరికి అగ్రిమెంట్ చేసుకొని మనకు వేరియస్ అండ్ మీన్స్ చాలా రకాలు మనం ఏ విధంగా డబ్బులు పెట్టుబడి పెట్టకుండా కాగితాలతో మనం వ్యాపారం చేయొచ్చు అనేది చూపించాడు కదా. ఆ విధంగా మొత్తం మీద చేస్తే సరిపోయింది అది. కానీ మొదట్లోనే ఆయన వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఆ రిచర్డ్ ఆ ర్యాట్ రేస్లోనే మిగిలిపోతాడు, ఇంకేం చేయలేడు, అలాగే వెళ్ళిపోతాడు. అట్లాగే చాలామంది చేస్తుంటారు ఇది. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా లోపల మనకున్న భయం, చిన్న భయం ఏదైతే ఉంటుందో చివరికి వచ్చేటప్పటికి అదే గెలుస్తుంది. అది గెలిచి మనం ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉండిపోతాం. ఇదే విధంగా ఇంకో చిన్న ఎగ్జాంపుల్లో ఈయనకున్న కొద్ది ఫండ్స్ ట్యాక్స్ లింక్ డిపాజిట్స్ అని చెప్పుకుంటే ట్యాక్స్ లింక్ డిపాజిట్స్లో పెడతారు. దాని మీద ఇంట్రెస్ట్ 16% వస్తుంది. మామూలు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా ఎక్కువ వస్తుంది. సో దీనికి పైగా ఇంకోటి ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్కి రియల్ ఎస్టేట్ సపోర్ట్ ఉంది. దానికి తోడు గవర్నమెంట్ కూడా దీనికి చట్టబద్ధత కల్పించింది. మన చట్టం ప్రకారం మనం దీన్ని ఆ డీల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్ఫోర్స్ కూడా చేయొచ్చు అనమాట. కానీ ఈ ఫార్ములా కానీ చాలామంది ఏం చేస్తారు, ఈ సర్టిఫికేట్స్ కూడా చాలామంది బ్యాంకులు పెట్టుకుంటారు సేఫ్గా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో సీడీలో ఇమీడియట్గా మనకి క్యాష్ రాదు. క్యాష్ రాకపోతే ఏమవుతుంది, మనం అమ్మాలి దీన్ని మళ్ళీ మార్కెట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా. అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి. దానికి రేటు, ఇంట్రెస్ట్లు ఇవన్నీ చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఒకసారి డబ్బులు రావు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే బ్యాంక్కి వెళ్తాము, మన అవసరానికి తగ్గట్టు లోన్ తీసుకోవటం దాని మీద, లేకపోతే క్యాన్సిల్ చేసుకోమని డబ్బులు తెచ్చుకోవటం ఏదో చేస్తాం. లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది దానికి, కానీ రిటర్న్ తక్కువ ఉంటుంది. చాలామంది నన్ను రాబర్ట్ని చాలామంది డిస్కరేజ్ చేస్తారు, నువ్వు అనవసరంగా ట్యాక్స్ సర్టిఫికేట్లో పెట్టావు, దాంట్లో పెట్టకుండా ఉండాల్సింది, దీంట్లో ఉన్నట్టయితే ఇంకా బయట పెడితే బాగా వచ్చేది, నువ్వు రిస్క్ తీసుకున్నావు అది ఇది అని చెప్పేసి. కానీ ఈయన మాత్రం నాకు కావాల్సిన 16% ఇంట్రెస్ట్ అది వచ్చింది కాబట్టి నేను తీసుకుంటాను, ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, సేఫ్గా ఉంటాము, నష్టం వస్తుంది అనేటువంటి భయం నాకు అక్కర్లేదు, తక్కువ రేట్లతో అని చెప్పి. భయం అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ థింగ్ అని చెప్పి చెప్తూ వస్తాను. నేను చెప్పేది ఏంటంటే ఈ డౌట్స్, సినిసిజం, ఆ నమ్మకం కాబట్టి ఇవన్నీ చాలామందికి ఉంటాయి. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడతారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమీ చేసేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. నిజానికి ది రియల్ వరల్డ్ ఈజ్ సింప్లీ వెయిటింగ్ ఫర్ యూ టు గెట్ రిచ్. అసలు నిజానికి ఈ ప్రపంచం మనకి ఎన్నో రకాల అవకాశాలు, ఆపర్చునిటీస్, మనకి ఆప్షన్స్ ఎన్నో ఇస్తుంది. కానీ మన ఈ రోడ్లో వెళ్తే ఏమవుద్దో మనకి ఎందుకు వచ్చింది, తెలియని రోడ్లోకి వెళ్తాం, తెలిసిన రోడ్లోకి వెళ్దామని మళ్ళీ తెలిసిన రోడ్లోకి వెళ్తాం. చుట్టూ అయినా సరే అదంతా తిరిగి రావాలన్నా మనకు తెలుసు కాబట్టి ఎందుకు చికాకు అని చెప్పి మనం ఆ విధంగా అనుకోం. ఇక్కడ మనం కూడా ఇక్కడ డౌట్స్, మనకి సందేహాలు మనని పూర్గానే ఉంచుతాయి, మన పెంచితే మనకి కష్టం అవుతుంది, మనకు ఆస్తి పెరుగుద్ది, రిచ్నెస్ వస్తుంది. అందుకని మనకి భయాలతో మనం ఒక్కొక్కసారి సరే ఇంత సంపాదించిన వాళ్ళు దీన్ని నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోకపోతే మనకు కష్టం కదా అని చెప్పి సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటిది ర్యాట్ రేస్ గురించి బయటికి రావటం అనేది, ర్యాట్ రేస్లో బయటికి రావటం అనేది చాలా టెక్నికల్గా ఈజీ. కానీ ఈ ఎడ్యుకేషన్ బయటికి రావడానికి దానికి పెద్ద ఎడ్యుకేషన్ అక్కర్లేదు, ఓన్లీ ది డౌట్స్ ఓన్లీ తగ్గించుకుంటే చాలు. ఇక్కడ వరకు చూసాం నిన్న మనం. దాని తర్వాత మళ్ళీ బ్యాంకు డిపాజిట్లు దాని మీద మన రామ్మోహన్ గారు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీటి గురించి.
ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కూడా అయిపోయింది కదా. సినిక్స్ నెవర్ విన్. ఆ నమ్మకం మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మనం ఎప్పుడు గెలవలేము, మనం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం. అన్చెక్ డౌట్ అండ్ ఫియర్ క్రియేట్స్ ఎ సిన్. మనకి ఏదైనా విషయం చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకోలేకపోతే దానివల్ల అట్లాగే భయాలు కరెక్టా కాదా అని తెలుసుకోలేకపోతే మనం ఒక సినిక్గా మారిపోతాం. మన మీద మనకు నమ్మకం లేకుండా పోతుంది. ఇవన్నీ కనుక ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకుంటే మనకి ఆ భయాలు ఉండవు. ఓ వీడు తప్పు చెప్పాడు, కరెక్ట్ కాదు, ఇదే, లేకపోతే భయం అక్కర్లేదు, మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే నమ్మకం మనకు వస్తే మనం వెందరవుతాం. లేదంటే ఇవన్నీ చెక్ చేసుకోకపోతే కరెక్టా కాదా అని చెప్పింది గుడ్డిగా నమ్మిస్తే మన మీద నమ్మకం పోతుంది. సినిక్స్ క్రిటిసైజ్, విన్నర్స్ అనలైజ్. ఈ సినిక్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మన మీద మనకు నమ్మకం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. కాబట్టి ఆ ఆపర్చునిటీని వీళ్ళు విమర్శిస్తారు. దాంట్లో ఇన్ని సాధక బాధకాలు ఉన్నాయి, ఇన్ని కష్ట నష్టాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరమా, మనం ఎందుకు క్షేమంగా ఉండకూడదు, సేఫ్గా ఉండకూడదు అని వాళ్ళు విమర్శిస్తారు. అదే విన్నర్స్ దాన్ని అనలైజ్ చేస్తారు. ఇది ఏంటి, కరెక్టా కాదా, వీడు చెప్పేది అవునా కాదా, మనం చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, చేసిన తర్వాత దానికి ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీటు, డ్యూ డెలిజెన్స్, దాని గురించి పూర్తిగా మొత్తం వివరాలన్నీ తెలుసుకొని ఫ్యూచర్ మార్కెట్ ఎట్లుంది, పాస్ట్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వీళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు, బాటమ్ లైన్స్ అంటే ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో, ఇవన్నీ చూసుకుని అనలైజ్ చేసిన తర్వాత మనం డెసిషన్ తీసుకుంటాం. అందుకని ఈ సినిసిజం అనేది బ్లైండెడ్నెస్, అంటే గుడితనం. అనాలిసిస్ అనేది మనకి కళ్ళు తెరిపిస్తుంది. అనాలిసిస్ allowed winners to see what that critics were playing and to see opportunities that everyone else missed. అనాలిసిస్ చేసేవాళ్ళు విన్నర్స్ అవుతారు. ఆ అనాలిసిస్ ఏమవుతుంది, ఈ విజయం సాధించే వాళ్ళకి, ఈ విన్నర్స్కి, ఈ సినిక్స్ అంటే బ్లైండ్ పీపుల్ చూడలేని ఆపర్చునిటీస్ని వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే అనాలిసిస్ వల్ల మన కళ్ళు తెరుచుకుంటే మన చుట్టూ చూడగలుగుతాం. అందుకని ఈ క్రిటిసిజం వల్ల మన కళ్ళు మూసుకుపోతాయి, మన బ్లైండ్లో ఉంటాము, మనం చూడలేకపోతాము. అందుకని చెప్పి మిగిలిన వాళ్ళు చూడలేని వాటిని వీళ్ళు చూడగలుగుతారు. వీళ్ళ విజయానికి అదే సక్సెస్ అనమాట. వీళ్ళ విజయానికి కారణం ఏంటంటే వీళ్ళు చూడలేని వాళ్ళని వాళ్ళు చూడటం. ఇక్కడి నుంచి మళ్ళీ చదవాలి మనం. చదువుతారా, చదువుతున్నాం. Real estate is a powerful investment tool for anyone seeking financial independence or freedom. It is a unique investment tool. Yet every time I mention real estate as a vehicle, I often hear I don't want to fix toilets. That's what Peter Lance class calls noise. That's what my rich dad would say is the cynics talking. Someone who criticizes and don't analyze, someone who lets their doubts and fears close their mind instead of open their eyes. Yeah, real estate is a powerful investment tool for anyone seeking financial independence or freedom. రియల్ ఎస్టేట్ చాలా శక్తివంతమైన పెట్టుబడి సాధనం. ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారో, ఎవరైతే ఖర్చు పెట్టుకోవడానికి ఫ్రీగా ఉండాలనుకుంటారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ని మించినటువంటి మార్గం లేదు. ఇది యూనిక్, దీనికి కంపారిజన్ లేదు అసలు అని చెప్తూ, ఎవ్రీ టైమ్ ఐ మెన్షన్ రియల్ ఎస్టేట్ యాజ్ ఎ వెహికల్, ఐ ఆఫెన్ హియర్ ఐ డోంట్ వాంట్ టు ఫిక్స్ టాయిలెట్స్. ఎప్పుడైనా నేను ప్రతిసారి ఎవరికైనా ఈ రియల్ ఎస్టేట్ బాగుంటుంది, దీన్ని మించింది లేదు, మీరు దీంట్లో పెట్టండి అని చెప్పి అట్లా సంపాదించడానికి మార్గం ఇది అని చెప్పి నేను చెబితే చాలామంది ఐ డోంట్ వాంట్ టు ఫిక్స్ టాయిలెట్స్ అంట. ఈ క్లీన్ చేయటం, బాగు చేయటం, తర్వాత దీన్ని ఎవడో ఆస్తి మనం కొని దాన్నంతా శుభ్రం చేసి అప్గ్రేడ్ చేసి మళ్ళీ అమ్మటం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, నేను చేయను అని చెప్తాను. దట్స్ వాట్ పీటర్ లించ్ కాల్స్ నాయిస్. ఈ విధంగా తప్పించుకునే మార్గాన్ని, రకరకాల కారణాలు చెప్పేదాన్ని ఈ పీటర్ లించ్ అనే ఆయన నాయిస్ అన్నాడు. మనం చూసాం కదా, నాయిస్ ఇన్న సైడ్ నుంచి బయట సైడ్ నుంచి వస్తుంది,
ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అని మనం చూసాం కదా, ఆ విధంగా అన్నమాట. దట్స్ వాట్ మై రిచ్ డాడ్ ఆల్వేస్ సేస్, ఈస్ ద సినిక్ టాకింగ్ someone who criticizes and does not analyze. ఈయన దానికనే రిచ్ డాడ్ వీళ్ళని సినిక్ అంటారు. సే సినిక్ టాకింగ్, అది ఈ టాయిలెట్స్ ఫిక్స్ అయినాను, లేకపోతే బాగు చేయటం ఇవన్నీ నాకెందుకను, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళందరినీ సినిక్, దాన్ని సినిక్ టాకింగ్ అంటారు. అంటే పనికిరాని భాష, పనికిరాని ఉపయోగం లేనటువంటి సంభాషణ అన్నమాట. సో someone who criticizes and does not analyze, someone who lets their doubts and fears close their mind. ఎవరైతే వాళ్ళకి విమర్శిస్తూ ఉంటారో, ఎవరైతే ఒక విషయాన్ని కూలంకషంగా చూడకుండా, మొత్తం పూర్తిగా చూడకుండా ఉంటారో, ఎవరైతే వాళ్ళ భయాలు, వాళ్ళ సందేహాలు, వాళ్ళ యొక్క ఈ మైండ్ని ఆక్రమిస్తాయో, వాళ్ళ మైండ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు కళ్ళు తెరిచి ఏముందని చూడలేరు. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన జ్ఞానం ఈ భయాలు, సందేహాలు, క్రిటిసిజము, అనాలిసిస్ చేయలేకపోవటం అనే వాటితో అది మూసిపోయినప్పుడు మనం కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటి అనేది మనం చూడమన్నాం. అది ఎక్కువ పారాగ్రాఫ్. అందుకని మనం ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు, చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఎవరో ఏదో చెప్పింది కాకుండా మనకి మనంగా పూర్తిగా దాని గురించి తెలుసుకుని, అనాలిసిస్ చేసుకుని, కరెక్టా కాదా, మనం చేసే నిర్ణయం కరెక్ట్ అవుతుందా కాదా అని తెలుసుకుని నిర్ణయం చేసుకొని పెట్టుబడి పెట్టమంటాడు. అంతేగాని ఎవరో మనం ఒక నిర్ణయం మంచిది తీసుకున్నా, ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో చెప్పేస్తే దాంతో మనకెందుకు అని చెప్పి పక్కకు పోకూడదు అన్నమాట. మన నిర్ణయం మనదే. అభిప్రాయాలు ఎన్నో తీసుకోవచ్చు, చాలామంది దగ్గర తీసుకోవచ్చు, కానీ ఆ అవతల వాళ్ళ అభిప్రాయాన్ని మన నిర్ణయంగా మార్చుకోకూడదు. మన నిర్ణయాలు మనవే. దానికి కావాల్సిన సపోర్టింగ్ రీజన్స్ మనమే ఉంటాయి. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, సపోర్టింగ్ రీజన్స్. మన సపోర్టింగ్ రీజన్ మనమే చేసుకోవాలి. అదే. సో పైకి వెళ్ళింది. సరే. Yes. So when someone says, I don't want to fix toilets, I want to fire back. What makes you think I want to? They are saying a toilet is more important than what they want. I talk about freedom from the rat race and they focus on toilets. That is thought pattern that keeps most people poor. They say instead of analyze. Yeah. సో ఎవరైనా కనుక ఐ డోంట్ వాంట్ టు ఫిక్స్ టాయిలెట్స్ అని చెప్పి అంటే, ఇవన్నీ పనులను నేను చేయను అంటే, ఈయన వెంటనే నువ్వెందుకు అలా అనుకుంటావు, నేను టాయిలెట్స్ ఫిక్స్ చేయడానికో, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికో, ఎవడిలో బాగు చేయడానికో నేను కూర్చున్నాను, నువ్వెందుకు అనుకుంటావు అని చెప్పంటే, వాళ్ళు అనేది ఏంటంటే దే ఆర్ సెయింగ్ ఏ టాయిలెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ దే వాంట్. వాడు ఎంతసేపు ఏంటంటే ఈ బాగు చేయటం వీటి గురించి ఆలోచిస్తాడు, కానీ వాడికి డబ్బు రావాలి, ఈ డబ్బుని మనం పెంచాలి అనే దాని గురించి వాళ్ళు ఆలోచించడం అనమాట. ఎంతసేపు మనం ఎందుకు కొనుక్కోవాలి, ఈ రిస్క్ అంతా ఎందుకు, మన ఈ భయాలు మనకెందుకు, ఈ సందేహాలు మనకెందుకు, ఉన్నదేదో ఉన్నట్టున్నాం కదా అని ఎంతసేపు వాడి మైండ్ సెట్ అందులోనే ఉంటుంది, బయటికి రాడు. సో ఐ టాక్ అబౌట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది rat race and they focus on toilets. నేనేమో డబ్బులు సంపాదించి ఈ ర్యాట్ రేస్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి నేను చెప్తా ఉంటే, వాళ్ళు దీని వెనకాలన్న ప్రాబ్లమ్స్, సందేహాలు, భయాల గురించి వాళ్ళు మాట్లాడతారు. అందుకని దిస్ ఈస్ ది థాట్ ప్యాటర్న్ దట్ కీప్స్ మోస్ట్ పీపుల్ పూర్. ఈ విధమైన ఆలోచన విధానమే చాలామందిని ముందుకు తీసుకెళ్లకుండా వెనక్కి లాగి ఉంచుతుంది అనమాట. దే క్రిటిసైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అనలైజ్. వాళ్ళు ఎంతసేపు విమర్శనాత్మకంగా చూస్తారే కానీ దాన్ని అనలిటికల్గా దాన్ని విచారించి విశదీకరించుకుని చూడరు. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక విషయాన్ని విమర్శించడం మొదలెడతామో, ఒక వ్యక్తి గురించి కానీ ఒక విషయం గురించి కానీ, మనకి ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు, దోషాలే కనపడతాయి. ఆ వ్యక్తి ఎంతో మంచివాడు అయి ఉండొచ్చు, ఎంత పవర్ఫుల్ అయి ఉండొచ్చు, ఉపయోగపడేవాడు అయి ఉండొచ్చు, చాలా అయి ఉండొచ్చు, కానీ మనకి ఆ వ్యక్తిలో కనపడే లోపాల వలన, ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేయటం వలన, ఆ వ్యక్తిని అనలైజ్ చేసి దానివల్ల వచ్చే
మనకు ఉపయోగాలని మనం వదిలేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చూసేటప్పుడు మనం విమర్శనాత్మకంగా కాకుండా పరిశీలనాత్మకంగా కనుక చూస్తే మనం దాంట్లో మనకి చాలా పనికి అవసరం ఉండేవి కలిసి వచ్చే చాలా విషయాలు కనిపిస్తాయి. యా I don't once hold the key to your success, Rich Dad would say, because I too don't want to fix toilets. I shop hard for a property manager who does fix toilets, and by finding a great property manager who runs houses or apartments, well, my cash flow goes up. But more importantly, a great property manager allows me to buy a lot more real estate since I don't have to fix toilets. A great property manager is key to success in real estate. Finding a good manager is more important to me than the real estate. A great property manager often hears of great deals before real estate agents do, which makes them even more valuable. ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ ద కీ టు యువర్ సక్సెస్. మరి రిచ్ డాడ్ ఏం చెప్తున్నాడు వీళ్ళకి, మీ యొక్క విజయానికి, మీకు కావాల్సిన విజయానికి కావాల్సిన తాళం చెవి ఏదైతే ఉందో అది నేను ఉంచుకోదలుచుకోవట్లేదు, అది మీకు ఇచ్చేస్తాను, మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ చిల్లర పనులు, చెదారం పనులన్నీ నేను చేయదలుచుకోలేదు. కాబట్టి నేనేం చేస్తాను, ఈ ఇల్లు చుట్టూ రోడ్లన్నీ తిరగటం, ఏ ఇల్లు అమ్మకానికి ఉంది, ఏ ఇల్లు అమ్మకానికి లేదు, లేకపోతే ఎవరినన్నా, ఈ పనులన్నీ నేను చేయను. ఎక్కడ ఫర్ సేల్ బోర్డులు కనపడుతున్నాయి, లేకపోతే ఇంకా మనం ఇల్లు బాగుంది, ఇంటి ఓనర్ని వెళ్ళి అడుగుదాం అమ్ముతాడేమోనని, ఇట్లాంటివన్నీ నేను చేయను. నేనేం చేస్తాను, ఒక మంచి ప్రాపర్టీ మేనేజర్ని చూస్తాను, ఒక మంచి ఏజెన్సీని, రియల్ ఎస్టేట్లో అమ్మి పెట్టేటువంటి ఏజెన్సీని, ఒక మంచి ఏజెన్సీ, రెప్యూటెడ్, పవర్ఫుల్, బాగా కాంటాక్ట్స్ ఉండే ఒక ఏజెన్సీని చూస్తాను. ఈ చెదారం పనులు ఏవైతే ఉన్నాయో అది వాడు చూసుకుంటాడు. ఏ ప్రాపర్టీని ఎతకాలి, ఎట్లా ఎతకాలి, ఎక్కడ ఎతకాలి, ఇవన్నీ అని చెప్పాను, వాడు చూసుకుంటాడు, నాకు అవసరం లేదు. అండ్ బై ఫైండింగ్ ఏ గ్రేట్ మేనేజర్ హూ రన్స్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్, మై క్యాష్ ఫ్లో గ్రోస్ అప్. ఎప్పుడైతే మనకి చేసి పెట్టేవాళ్ళు, మనకు కొనిపెట్టేవాళ్ళని పెట్టి ప్రాపర్టీ మేనేజర్స్ మంచి వాళ్ళు దొరుకుతారో అప్పుడు వాళ్ళు మంచి అసెట్లు చూపిస్తారు. మంచి అసెట్లు చూపించినప్పుడు మనం మంచిగా అది కొనుక్కుంటాము. దానివల్ల మన క్యాష్ ఫ్లోస్ పెరుగుతుంది, మన ఇన్కమ్ పెరుగుతుంది అనమాట. బట్ మోర్ ఇంపార్టెంట్లీ, ఏ గ్రేట్ ప్రాపర్టీ మేనేజర్ అలౌస్ మీ టు బై ఐ లాట్ మోర్ రియల్ ఎస్టేట్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టు ఫిక్స్ టాయిలెట్స్. మనకి ఎప్పుడైతే ఒక చోట, ఇప్పుడు చూడండి, మనం ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ఒక ఏజెంట్ ద్వారా, ఒక ప్రాపర్టీ మేనేజర్ ద్వారాను, రెండో ప్రాపర్టీ సేల్కి వచ్చినప్పుడు వాడు మళ్ళీ మనకు వచ్చి చెప్తాడు, సార్ ఇక్కడ ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది, మీరు తీసుకుంటారా, చూడండి మంచి ప్రాపర్టీ, మీకు కాదంటే బయట వాళ్ళకి చెప్తాను, మీరు లాస్ట్ టైం నా దగ్గర తీసుకున్నారు, అందుకని నేను మీకు మళ్ళీ మీకే ముందు చెప్తున్నాను నేను అని చెప్పి ముందు మనకు చెప్తాడు. చెప్తే మనకి ఆపర్చునిటీ, మనకు ఉన్న అవకాశం, దాంట్లో ఉన్న సాధకపత్రాలు అన్నీ చూసుకొని మనం కొనాలి అనుకుంటే మనం కొనేస్తాం, అక్కర్లేదు అనుకుంటే వేరే వాడుకుంటాం. మనం కాకపోతే ఈ తిరుగుళ్ళు ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉండదు మనకి. అందుకని ఎప్పుడైనా మంచి రియల్ ఎస్టేట్ మేనేజర్ దొరికితే, ప్రాపర్టీ మేనేజర్, అతను మనకి ఎక్కువ మంచి ప్రాపర్టీ చూపించడానికి, మంచి చెప్పడానికి. ఇప్పుడు మనం కూడా ఏంటంటే, ఒక ప్రాపర్టీ అమ్మాలనుకోండి, మనం మార్కెట్లో ఎవరికి పడితే వాళ్ళకి చెప్పం, ఒకరికో ఇద్దరికో మంచిగా, వీళ్ళు మంచి క్లయింట్స్ని పట్టుకొస్తారు, మంచి బిజినెస్ పట్టుకొస్తారు, డీల్ పట్టుకొస్తారు అనుకున్న వాళ్ళకే మనం చెబుతాం. అందుకని పెద్ద వైటల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, లేకపోతే మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీస్, ఇవన్నీ ఆ నమ్మకానికి ఉంటే కింద ఏజెంట్లకు తెలియదు, ముందు టాప్ పీపుల్. ఇప్పుడు నేను అనుకోండి, ఆ టాప్ మేనేజర్, ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేనేజర్ ఎవడున్నాడో పై లెవెల్లో, వాడిని కాంటాక్ట్ చేస్తాను. వాడు ఏం చేస్తాడు, మళ్ళీ నేను కొనాలనుకున్నప్పుడు అమ్మేవాళ్ళు ఎవరు, వాళ్ళకు ఇట్లాగే కాంటాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మనకి కాంటాక్ట్ కలుపుతారు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏజెంట్స్ ఏం చేస్తారు, కింద వాళ్ళతో మాట్లాడతారు. సో మనకి చిన్న చీప్ ప్రాపర్టీస్, పెద్ద మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీస్ మనకు దొరకకపోవచ్చు. అందుకని పై లెవెల్లో ఉన్నవాడికి పై లెవెల్ వాడు మాట్లాడతాడు కాబట్టి వాడికి ఆ లెవెల్లోనే మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి, మనకు తక్కువలో కూడా దొరికే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం ఒక మంచి ప్రాపర్టీ మేనేజర్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే
మిగిలిన విషయాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ వీళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి కొంటారు. వాళ్ళు ఏమి సైట్లోకి వెళ్ళరు, సైట్ చూడరు, ఏం కొనరు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఏదో ఇండిపెండెంట్ బిల్డింగ్స్ 10 కోట్లు 15 20 కోట్లు పెట్టి కొనాలంటే వాళ్ళు వెళ్ళి చూస్తారేమో, కానీ ఈ సైట్లు గీట్లు చిన్న చిన్న ఇవన్నీ వాళ్ళు చూడరు. వాళ్ళ అసిస్టెంట్లు వెళ్తారు, లేకపోతే ప్రాపర్టీ మేనేజర్ ఇట్లాగే వాడిని ఒకరిని పెట్టుకుంటారు. వాడిని నమ్మకంగా వాడి మీద ఉంచుతారు. వాడు నమ్మకంగా వెళ్తాడు, తీసుకొస్తాడు, కొనుక్కొస్తాడు. రిజిస్ట్రేషన్కి ఎవరు వెళ్ళారో వాళ్ళని పంపిస్తారు, చేసుకుంటారు, అయిపోతుంది. వాళ్ళు ఎవరు ఇందులో మూడో వ్యక్తికి తెలియని విషయం. ఎంతసేపు ఆ కొనేవాడికి, ఆ ప్రాపర్టీ మేనేజర్కి, ఆ అమ్మే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకే తెలుస్తుంది. మిగిలిన కింద వాళ్ళందరికీ వీళ్ళ గురించి తెలియదు. ఆ విధంగా మనం పై లెవెల్లో మాట్లాడుకుంటే మనకు భరించి బయటకు రాదు విషయం. ప్లస్ మన పని తేలిగ్గా అయిపోద్ది, మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. అందుకని చెప్పి ఒక ప్రాపర్టీ మేనేజర్, మంచి ప్రాపర్టీ మేనేజర్ కనుక దొరికితే, ప్రాపర్టీలోనే కాదు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక మంచి స్టాక్ బ్రోకర్ దొరికితే వాళ్ళకి టిప్స్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు, సార్ ఇందులో పెట్టండి, ఇది బాగుంటుందంట, రేటు పెరుగుద్దంట, మీరు పెట్టండి అని చెప్తారు. నాకు అట్లాగే మా రోజు పొద్దున్న 10ంటికి టిప్స్ ఇచ్చేస్తారు 3-4 కంపెనీలు. ఇందులో పెడితే బాగుంటుంది, ఇందులో పెడితే బాగుంటుంది. నాకున్న ఫండ్స్ పొజిషన్ బట్టి, క్యాష్ ఫ్లోని బట్టి 100 షేర్లు తీసుకోవాలా, 200 షేర్లు తీసుకోవాలా, 10 తీసుకోవాలా, 5 తీసుకోవాలని లెక్కేసి దాని ప్రకారం తీసుకుంటాను. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి అది 99.9% కరెక్ట్ అవుద్ది. ఒక 10 వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో డెఫినెట్గా 10% 15% పెరుగుతుంది. చాలు కదా మనకి అది. ఆ విధంగా అనమాట. మనం ఏ విషయమైనా సరే, ఒక గురువు అయినా, ఒక ఫ్రెండ్ అయినా, ఒక రియల్ ఎస్టేట్ అయినా, ఒక స్టాక్ బ్రోకర్ అయినా, ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మన కంపెనీ అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు, మనం అందరం బాగుంటాం. ఇప్పుడు చూడండి, మన ఈ గ్రూప్లో ఎందుకున్నాము, ఇక్కడేదో మనం మంచి నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఈ గ్రూప్లో ఉన్నాము. దీని ద్వారా మనం అందరం ఒకరికొకరు పరిచయం అయ్యాము, ఒకరికొకరు మనం మన అభిప్రాయాలు, మన సంతోషాలు మనం పంచుకుంటున్నాం, అందరం మనం బాగుంటున్నాం. అదేవిధంగా అనమాట, ఒక ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ఫ్రెండ్ అయినా కానివ్వండి, ఒక హోటల్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మంచిది సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ థింగ్స్ దొరుకుతాయి అన్నమాట. అది. సో ఏ గ్రేట్ ప్రాపర్టీ మేనేజర్ ఆఫెన్ హియర్స్ ఆఫ్ గ్రేట్ డీల్స్ బిఫోర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ డూ, విచ్ మేక్స్ దెమ్ ఈవెన్ మోర్ వాల్యూ. ఇందే మనం చెప్తున్నాం కదా, ప్రాపర్టీ మేనేజర్కి ముందు మంచి విషయాలు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్, గ్రేట్ డీల్స్, పెద్ద డీల్స్ అన్ని వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందువల్ల ఈ ప్రాపర్టీ మేనేజర్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. మిగిలిన ఏజెంట్స్ కంటే కూడా ఈ ప్రాపర్టీ మేనేజర్స్ చాలా వాల్యుబుల్. వాళ్ళకుండే నెట్వర్క్, కాంటాక్ట్స్, ఎక్కడ తీసుకెళ్తారు, వాళ్ళు ఎవరెవరితో డీల్ చేస్తారు, ఎంత పెద్ద వాళ్ళతో డీల్ చేస్తారు, ఎట్లా అవుతాయి అని చెప్పేసి అనమాట. అందుకని మనం ఎప్పుడు కాంటాక్ట్ చేసేటప్పుడు అది చెప్తారు కదా, నేను రిక్షావాడిని పరిచయం చేస్తాడు, ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇంకో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని పరిచయం చేస్తాడు. అందుకని మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో కలిసి ఉంటున్నాము, ఎవరితో తిరుగుతున్నాము అనేది మనం బాగా గమనించాలి. అప్పుడే మనం చేసే పనిలో ఒక సార్థకత, లేకపోతే మనకు వచ్చే ఉపయోగం ఉంటుంది. అంటే అందరితో మాట్లాడతాం, కానీ మనం అందరితో తిరగం కదా, క్లోజ్గా ఎవరితో, అందరితో అలా అంటాం, బాగానే పలకరిస్తాం, కానీ క్లోజ్గా కొద్దిమందితోనే. సో మనం అది ఎవరు అనేది మనం చూసుకొని ఉండాలి. ఎస్, రషీద్. That is what Rich Dad meant by I don't once hold the key to your success, because I don't want to fix toilets either. I figured out how to buy more real estate and expedite my getting out of the rat race. The people who continue to say I don't want to fix toilets often deny themselves the use of this powerful investment vehicle. Toilets are more important than their freedom. యా, అందుకని ఈ రిచ్ డాడ్ మీరు నడిచే దారిలో నేను అడ్డం రాను, నేను మీకు ఎటువంటి అడ్డం కలిగించను, మీ సక్సెస్కి మీరు ఏ మార్గం అయితే ఎంచుకున్నారో దాంట్లోనే వెళ్ళండి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, ఇది
మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా కొంటారు, ఏంటి అని చెప్పని. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఫిక్స్ టాయిలెట్స్ ఐదర్, ఐ ఫిగర్డ్ అవుట్ హౌ టు బై మోర్ రియల్ ఎస్టేట్ అండ్ ఎక్స్పెడైట్ మై గెటింగ్ అవుట్ ఆఫ్ ది ర్యాట్ రేస్. నేను కూడా ఈ చెత్తాచెదారం పనులను చేయకుండా నాకున్న టైంని నేను బాగా ఉపయోగించుకుంటూ మంచి ప్రాపర్టీ మేనేజర్ని పెట్టుకుని దాంట్లో రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటూ బాగా మంచి ప్రాపర్టీస్ కొని మంచి వాల్యూస్ పెంచుకుంటూ ఉంటాం కదా. ఉంటూ ఈ ర్యాట్ రేస్లో నుంచి నేను ఎంత త్వరగా బయటికి రావాలా అనే దాన్ని ప్రయత్నం చేస్తూ నేను తొందరగా బయటికి రావడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను అనమాట. ఎప్పుడైతే మన ఆదాయ మార్గాలు పెరుగుతాయో, మీ జీతం ఒకటే కాకుండా మనం జీతం మీద ఆధారపడి ఉంటాం కాబట్టి జీతం ఒక్కటే కాకుండా మనకి ఇతర ఆదాయ మార్గాలు పెరిగినప్పుడు మనం మిగిలిన వాళ్ళ నుంచి బయటకు పక్కకు వచ్చేస్తాం. మనం ఆ ర్యాట్ రేస్లో ఆ పరుగు పందెంలో మనం ఉండం. మన మన ట్రాక్ వేరుగా ఉంటుంది, మనం పరిగెట్టేవాళ్ళు వేరుగా ఉంటారు. మన పరుగు పందెంలో ఈ కింద వాళ్ళతో ఉండము, పైగా వాళ్ళతో వస్తాము, ఇంకా పై వాళ్ళతో. పరుగు అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ పరుగులో మనం ఎవరితో పరిగెడుతున్నాము అనేది మోర్ ఇంపార్టెంట్. ఆ పరిగెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్త పరిగెడుతున్నాము, మనతో పాటు ఉన్న పోటీదారులు ఎవరు, వాళ్ళ నుంచి మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. అదే మనం అందరిలో కలిపి ఉరుకులు పరుగుల్లో అయితే మనం ఏం చేయలేము. అందుకని చెప్పి ఈ ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చి మనం ఎంత తొందరగా బయటపడి మనం ఆదాయాలు పెంచుకుంటాం అనే దాని గురించి ఈయన ఆలోచిస్తాడనమాట. ఎవరైతే ఈ పనులన్నీ నేను చేయను, నాకు అక్కర్లేదు, నాకుండే ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ నేను పట్టించుకోను, నేను ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను నా అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడే మిగిలిపోతారు. వాళ్ళకి ఈ పనులే ముఖ్యం. ఇప్పుడు ఒకటి మనం సాధించాలి అంటే, ఇప్పుడు మనం ఒక చోట వెళ్ళాము, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నిల్చొని కూర్చోవాలంటే అక్కడ ఏదో అరుగు ఏదో ఉంటుంది, అరుగు మీద కొంచెం డస్ట్ ఉంటుంది. అప్పుడు మనం కూర్చోటానికి సందేహిస్తాము. ఏం చేస్తాం, మనం అట్లా నిలబడే ఉంటాం. ఎప్పుడుదా నిలబడి ఉంటాం, ఇక మన వల్ల కాదు నిలబడటము, ఇక కూర్చోక తప్పదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఏదో పక్కన ఒక ఏదో చెట్టు మొక్క ఏదో తీసుకొని దాన్ని అక్కడ క్లీన్ చేసేసి కూర్చుంటాం కదా, వదిలేం కదా అట్లా. ఆ విధంగా అది ముందే చేస్తున్నట్టయితే ఇంతసేపు నిలబడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు, కాళ్ళ నొప్పులు వచ్చేవి కాదు. ఇక ఎప్పుడు మనకి చేత కాదు అనుకున్న సందర్భంలో మనం ఆ పని చేస్తాం. అదే ముందుగా కనుక చేసుకున్నట్టయితే అరగంట సేపు నిల్చున్న టైం అంతా మనకు కలిసి వచ్చేది కదా. అది మనం ఒక పని చేసేటప్పుడు ఒకవేళ అక్కడ ఏదన్నా మనకు లాభం వచ్చేటప్పుడు చిన్న చెదారం ఉంటే క్లీన్ చేసేసుకుని కూర్చోవటంలో తప్పులేదు. అందుకే మనం ఏం చేస్తున్నాము, మనం ఎంతవరకు అది మన అవసరానికి ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. దీనివల్ల మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేదు నేను అట్లాగే ఉంటాను, నిలబడి ఉంటాను, నేను క్లీన్ చేయను అనుకుంటే చివరికి కాళ్ళ నొప్పులు వచ్చి కింద పడిపోతాం. ఆ విధంగా జరుగుతుంది. అందుకని దాని నుంచి మనం బయటికి రావాలన్నమాట. యా. In the stock market, I often hear people say, I don't want to lose money. Well, what makes them think I or anyone else like losing money? They don't make money because they choose to not lose money. Instead of analyzing, they close their minds to another powerful investment vehicle, the stock market. ఇప్పుడు మనకి డబ్బులు సంపాదించుకోవటానికి తేలిగ్గా ముందున్న మార్గాల్లో ఒకటి రియల్ ఎస్టేటు, రెండవది స్టాక్ మార్కెట్. చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు నేను పెట్టను, నాకు డబ్బులు పోతాయి, నేను ఎందుకు డబ్బులు పోగొట్టుకోవాలి, నేను పోగొట్టుకోను, నాకు ఉన్నది చాలు అని చెప్పి అంటారు. డబ్బులు పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరెందుకు పోగొట్టుకుంటారు? పోగొట్టుకోరు. ఆయన రాబర్ట్ అయినా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే డబ్బులు పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడం. సో ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారని భయపడి నేను చేయను అనుకుంటారో వాళ్ళు ఏమీ సంపాదించలేరు. డబ్బులు పోగొట్టుకోవటానికి నువ్వు సిద్ధమైనప్పుడే నీకు సంపాదన కూడా పెరుగుద్ది. బికాస్ దే చూస్ మనీ నాట్ టు లూజ్, దే కెనాట్ మేక్ మనీ. మనం డబ్బులు ఖర్చు పెట్టకపోతే, మనం చెప్పినట్టు డబ్బులైనా పెట్టలో పెట్టుకుంటే చెదబట్టిపోయి వాసన వస్తుంది. అదే వాడితే ఎప్పటికప్పుడు మన దగ్గర ఫ్రెష్ మనీ ఉంటుంది. ఇప్పుడు నీళ్లు ఒకచోట నిలబడిపోయినాయి అనుకోండి, ఏం జరుగుద్ది? నీళ్లు నిలబడిపోతే ఒక చోట కదలకుండా ఏమవుద్ది? ఏమవుద్దండి?
ఏమవుతండి? పట్టేసేస్తుంది. ఏం చెప్పారు కాకర సావిత్రి గారు? పాచిపెట్టిపోద్ది. దేనికి యూస్ కాదు, తాగడానికి యూస్. తర్వాత జర్మ్స్ క్రియేట్ అవుతాయి. దోమలు, ఈగలు, పనికిరాని అన్ని రోగాలకన్నిటికీ మూలమైనన్ని తయారవుతాయి. అట్లాగే మనం భయపడుతూ కూర్చుంటే మనం ఏమీ చేయలేము. 1-2 సార్లు పోనివ్వండి. మనకి అదేనే రిస్క్ బేరింగ్ కెపాసిటీ, లాస్ బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు మీరు రిస్క్ తీసుకోండి. అది ఒక ₹10 పోయినా పర్వాలేదు, నేను భరించగలను అన్న వరకే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. అంతవరకు తీసుకొని 2 సార్లు ఫెయిల్ అయితే మూడోసారి మనకే తెలుస్తుంది ఎక్కడ పెట్టాలి, ఎలా ఉంచాలి, ఎందులో పెట్టాలి, ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది వినకూడదు, ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అప్పుడు మనకి ఈ ఈ భయం ఉండదన్నమాట. డబ్బులు పెడితే పోతాయేమో అని చెప్పని. సో మనం భయపడి మనం కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా ఉన్నదానికంటే కొంచెం పోయినా కూడా దాంట్లో అనుభవాన్ని నేర్చుకుని విషయాన్ని అనలైజ్ చేసి తర్కించేటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకుని మనం ఆ ఇన్కమ్ పెంచుకొని ఇన్కమ్ ఫ్రమ్ సోర్సెస్, అదర్ సోర్సెస్, ఇతరత్ర ఆదాయ మార్గాలను పెంచుకోవాలి తప్ప కళ్ళు మూసుకొని మనం బ్లైండ్గా నేనేం చేయను అని చెప్పి మనకుండే రెండో అవకాశం ఏదైతే ఉందో దాన్ని కూడా పోగొట్టుకోకూడదు. అంటే మనకి కళ్ళు మూసుకునే వాడికి ఏ అవకాశమైనా ఒకటే, ఎందుకంటే ఏం కనపడదు కదా. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? అంతా చీకటిగానే ఉంటుంది కదా. అందుకే అప్పుడు కళ్ళు తెరిస్తే కనుక కదా మనకు వెలుతురు ఉందా, లైట్ ఉందా, లేకపోతే సూర్యుడి కాంతి కనపడుతుందా, ఏమిటి చుట్టూ చెట్లు ఉన్నాయి ఏంటని ఎప్పుడు తెలుస్తుంది? మన కళ్ళు తెరిస్తే తెలుస్తుంది. మన కళ్ళు మూసుకుని ఉంటే చీకటిగానే ఉంటుంది. అందుకని చెప్పి మనం ఆ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనం కళ్ళు తెరిచి చూసుకోవాలి. ఎస్. I was riding with a friend past our neighborhood gas station. He looked up and saw that the price of gas was going up, and thus the price of oil. My friend is a worry want or a chicken little to him. The sky is always going to fall, and is usually does on him. ఈయన ఒక ఫ్రెండ్తో పాటు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు వాళ్ళ ఇంటి పక్క నుంచి. వాళ్ళ పొరుగు నుంచి వెళ్తుంటే అక్కడ ఒక పెట్రోల్స్ బంక్ కనపడింది. అక్కడ చూస్తే ప్రైస్ పెరిగింది. పెట్రోల్ ప్రైస్ ₹102 నుంచి ₹105, ₹107 అయింది. సో దాంతోపాటు ఎప్పుడైతే పెట్రోల్ ప్రైస్ పెరిగిందో, గ్యాస్ రేట్ పెరిగిందో, ఆయిల్ రేట్ కూడా పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కాబట్టి మై ఫ్రెండ్ ఈజ్ ఎ వర్రీ వాట్ అంటే చిన్న అవి కూడా ఈ చిన్న కోడి పిల్లలు ఎట్లుంటాయి అవి కూడా చిన్న అవి కూడా తగ్గ చిన్న చిన్న ఇది అనమాట. వీటి గురించి వరీ వాట్ ఆర్ చికెన్ లిటిల్, వీటి గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో ఇది అయిపోయిందని చెప్పని. సో టు హిమ్ ది స్కై ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు ఫాల్. ఆయనకి ఎప్పుడు ఈ ఆకాశం మీద పడిపోయినట్టే ఉంటుంది, అండ్ డెఫినెట్గా మీద పడిపోద్ది. మనం ఎప్పుడైతే దేని గురించి ఆలోచిస్తామో అదే జరుగుద్ది. యద్భావం తద్భవతి. మనం అనుకున్నాం కదా, మనం బాగా సంపాదించాలి, బాగా డబ్బులు రావాలి, బాగా ఇది చేయాలని మనం కోరుకుంటే మనకి మ్యాజిక్ డస్ట్ బుక్ ప్రకారం మనకి ఐదో జరుగుతాయి. అయ్యో మనకు రాదేమో, ఉండదేమో, పోతుందేమో, ఇవన్నీ అనుకుంటే అయిపోతాయి. మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి సంభాషణ చూద్దాం. ఎస్. When we got home, he showed me all the stats as to why the price of oil was going to go up over the next few years. Statistics I had never seen before, even though I already owned substantial shares of an existing oil company. With that information, I immediately began looking for and found a new undervalued oil company that was about to find some oil deposits. My broker was excited about this new company, and I bought 15,000 shares for 65 cents per share. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు,
ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూపిస్తున్నాడు. ప్రైసెస్ ఆఫ్ ఆయిల్ ఇప్పుడు ఎంత ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్లో ఆయిల్ ప్రైసెస్ ఎలా పెరుగుతాయి, రేట్లు ఎలా పెరుగుతాయి, ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట. ఈ స్టాటిస్టిక్స్ ఈయన ఎప్పుడు చూడలే. ఈ ఆయిల్ కన్జంప్షను, ఆయిల్ ప్రొడక్షను, ఆయిల్ సోర్సెస్, ఈ ఆయిల్ ఎక్కడ పెట్రోల్, ముడి ఆయిల్ ఎక్కడ దొరుకుద్ది, దాని సోర్సెస్ ఏంటి, దాని రిగ్స్ ఏంటి, ఆయిల్ రిగ్స్, ఇవన్నీ ఆయిల్ డ్రిల్లింగ్, ఇవన్నీ ఎంతెంత ఖర్చు అవుద్ది ఏంటి అనేది దీనికి ఎప్పుడు తెలియదు. అసలు ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, గల్ఫ్ కంట్రీస్లో ఎంత అమ్ముతున్నారు, అమెరికాలో ఎంత అమ్ముతున్నారు, వెనిజులాలో ఎంత అమ్ముతున్నారు, మన ఇండియాలో ఎంత అమ్ముతున్నారు, ఎక్కడ ఎక్కువ అవుద్ది, ఇవన్నీ ఈయన ఎప్పుడు చూడాల. ఈయనకు అయితే ఆయిల్ కంపెనీస్లో షేర్లు ఉన్నాయి కానీ ఇంత స్టాటిస్టిక్స్ ఎప్పుడు తను చూడాల. ఈ ఇద్దరు ఫ్రెండ్స్లో ఇప్పుడు ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఏమో భవిష్యత్తులో ఆయిల్ రేట్లు ఎట్లా పెరుగుతాయి, ఆయిల్ కంపెనీస్ ఎట్లా ఇవి ఉంటాయి అని చెప్పేదని ఒక స్టాటిస్టిక్స్ చూపించాడు. ఈయన ఇన్వెస్ట్మెంట్ మైండ్, ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెతకడం మొదలెట్టాడు. ఇంకా ఆయిల్ కంపెనీలు ఎక్కడ ఉన్నాయా అని చెప్పని. ఒక చిన్న కంపెనీ, ఒక కొత్త తక్కువ రేట్ వేసిన ఆయిల్ కంపెనీ, అండర్ వాల్యూడ్, దాని విలువ కంటే తక్కువ విలువని ఉన్న కంపెనీని చూశాడు. చూసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆయిల్ తవ్వి మనం ఎక్కడ అమ్మొచ్చు అనే దాని గురించి వాళ్ళు వెతుకుతున్నారు అనమాట. అట్లాంటి కంపెనీలో వాడు బ్రోకర్కి చెప్పాడు. బ్రోకర్ చెప్తే బ్రోకర్ కూడా ఆనందపడి కొత్త కంపెనీ గురించి చెప్పాడు. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరు కదా $15,000 షేర్లు, అక్కడ 65 సెంట్లో ఒక 15,000 షేర్లు కొన్నాడు ఆ కొత్త కంపెనీలు. ఈయనకేమో ఆయిల్ ప్రైసెస్, భవిష్యత్తులో ఆయిల్కి ఎంత కష్టం అవుతుందని చెప్పినాడేమో, ఆయిల్ రేట్లు పెరిగిపోతే నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలి, ఇదంతా నాకు ఎట్లా అవుద్ది అని చెప్పి వాడు భయపడతా ఉంటే, ఈయన ఇన్వెస్ట్మెంట్ మైండ్ కాబట్టి ఈయన ఈ ఆయిల్ రేట్లు పెరుగుతాయంటే ఆయిల్ కంపెనీలకు మంచి బిజినెస్ వస్తుంది, మంచి బిజినెస్ వచ్చిందంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తే డివిడెండ్స్ ఎక్కువ వస్తాయి, డివిడెండ్స్ ఎక్కువ వస్తే మన షేర్ వాల్యూ ఎక్కువ పెరుగుద్ది. చూడండి థింకింగ్ ప్యాటర్న్. ఒక ఆయనేమో రేట్లు పెరిగితే, పెట్రోల్ రేట్లు పెరిగితే, నేను ఈ గ్యాస్ రేట్లు పెరిగితే నేను ఏ విధంగా మ్యాచ్ అవ్వాలి భవిష్యత్తులో అని ఒక ఆయన ఎత్తుకుంటుంటే, ఇంకొక ఆయనేమో ఇన్ని ఆయిల్ రేట్లు పెరుగుతుంటే ఆయిల్ కంపెనీస్ ప్రాఫిట్స్ పెరుగుతాయి, వాటి వల్ల మనకి ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి మన షేర్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, అక్కడ పెట్టుబడి అవకాశాన్ని ఒక ఆయన చూస్తున్నాడు, ఒక ఆయనేమో దానివల్ల వచ్చే బరువును చూస్తున్నాడు. ఇద్దరు థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ చూడండి ఎట్లా ఉంటుంది. ఆపర్చునిటీ ఎదురుగుండానే ఉంది ఇద్దరికి. ఒకళ్ళు ఆపర్చునిటీని చూశారు, ఒకళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఆపర్చునిటీని చూడలేక కళ్ళు మూసుకుపోయారు. రెండు ఒకటే, పెట్రోలు, ఆయిల్ కనపడటం, రేట్లు పెరగటం అన్నీ కనపడుతూ ఉంది. ఈయనేమో ప్లస్ అండ్ మైనస్ నెంబర్స్ లెక్కేస్తాడు, ఆయనేమో ఖర్చు పెట్టే భయం గురించి ఆయన లెక్కేస్తాడు. ఇది తేడా ఇద్దరికి. తర్వాత ఏమైంది? 3 months later, the same friend and drove by the same gas station, and sure enough, the price per gallon had gone up nearly 15%. Again, the chicken little worried and complained. I smiled because a month earlier, that little oil company hit oil and those 15,000 shares went up to more than $3 per share since he had first given me the tip, and the price of gas will continue to go up if what my friend says is true. 3 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి అదే గ్యాస్ స్టేషన్ ముందుగా పెట్రోల్ బంక్ నుంచి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మళ్ళీ చూస్తే రేటు 3 నెలల కింద ఉన్న రేటు మీద ఇంకా 15% పెరిగింది. 3 నెలల కింద ₹100 ఉంటే 15% ₹115 అయింది 3 నెలల్లో. అయితే ఇతను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫ్రెండ్, చూసావా 15% పెరిగింది, ₹15, నేను ఎక్కడ తేవాలి, నాకు ఈయన వర్రీ అవుతున్నాడు. ఈయన నవ్వుతున్నాడు రాబర్ట్. ఎందుకంటే ఒక నెల రోజుల ముందే ఈయనకి తెలిసింది ఏంటంటే, ఆ చిన్న ఆయిల్ కంపెనీ ఏదైతే ఉందో ఒక పెద్ద ఆయిల్ రిజర్వ్స్ని పట్టుకుంది, దొరికినాయి. వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు ఎత్తుక్కుంటూనో ఒక మంచి ఆయిల్ గని దొరికిందనమాట. దాంతో ఏమైంది, ఈయన కొన్న 15,000 షేర్లు ఎప్పుడైతే ఆయిల్ రిజర్వ్స్ కనపడ్డాయో వాళ్ళు వెంటనే అక్కడ రిగ్గింగ్ మొదలు పెడతారు. రిగ్గింగ్ మొదలుపెట్టి ఆయిల్ బయటకు తీసి శుద్ధి చేసి
పెట్రోల్, డీజిల్ ఇవన్నీ రకరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తయారు చేసి అమ్ముతారు. అమ్మటం మొదలుపెట్టేటప్పటికి వాళ్ళ రేట్లు పెరిగిపోతాయి. అట్లాగే ఈయన ఆ చిన్న కంపెనీలో ఈయన 65 సెంట్లకు కొన్న డాలర్ ఒక్కొక్క షేరు $3 మించిపోయింది. 65 పైసలు కొన్న షేరు $33 అయింది ఒక 2 నెలల్లో. అంటే 3 నెలలు అయింది కదా, 3 నెలలు, ఒక నెల ముందే ఈయన చూసుకున్నాడు, దాంతో $3 పైన అయింది. సో ఈ హ్యాడ్ ఫస్ట్ గివెన్ మీ ఫస్ట్ అతను రేట్లు పెరుగుతాయి, ఈ పెట్రోల్ రేట్లు, దీనికి ఇదిగో గ్యాస్, స్టాటిస్టిక్స్, ఈ గణాంకాలన్నీ చెప్పినప్పుడు ఈయన ఒక ఆపర్చునిటీని చూశాడు. దాంట్లో ఒక టిప్ అందుకున్నాడు. ఆ టిప్ తీసుకుని దాంతో ఈయన ఇన్వెస్ట్ చేశాడు. అవతల ఆయన ఏమో బాధపడుతున్నాడు. ఈయన ఇన్వెస్ట్ చేయంగానే ఈ 65 పైసలు ఉన్న షేరు $3 అయింది. అంటే దాదాపుగా ఎంత పెరిగింది? 300%, 600%, 500% దగ్గర దగ్గర పెరిగింది. మన రూపాయి $5 అయినట్టు అనమాట. అట్లా ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్ చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆయిల్ రేట్లు కనుక పెరుగుతూ పోతే ఈయన షేర్ వాల్యూ కూడా పెరుగుతూ పోతుంది అని చెప్పేది కథ అన్నమాట. ఈ స్టోరీలో మనం అవతల వ్యక్తి చెప్పే దాంట్లో ఆ ఉన్న విషయంలో ఒకళ్ళేమో కష్టాన్ని చూస్తే, ఒకళ్ళేమో ఆపర్చునిటీ చూశారు. మనం ఎట్లా చూస్తాం అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అనమాట. యా, If most people understood how a stock worked in stock market investing, there would be more people investing to win instead of investing not to lose. A stop is simply a computer command that sells your stock automatically if the price begins to drop, helping to minimize your losses and maximize some gains. It's a great tool for those who are terrified of లూజింగ్. సో ఇక్కడ మనకంటే మనకు కూడా ఉన్నాయి ఇప్పుడు సిస్టమ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ షేర్ మార్కెట్లో ఉండే వాళ్ళకి మనం చూస్తే మీరు షేర్ టార్గెట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ షేర్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రైస్ $112 ఉంది. ఇక భవిష్యత్తులో ఒక నెక్స్ట్ 3 monthsలోనో 6 monthsలోనో ఇది $150 చేరుతుందని వాడు టార్గెట్ ప్రైస్ ఇస్తాడు. అనలిస్టులు ఉంటారు కదా వాళ్ళు. దాంతోపాటు ఇది కనుక నెగిటివ్ ఫ్యాక్టర్లోకి వెళితే ఎంతవరకు పడవచ్చు అనేది కూడా చెప్తాడు. స్టాప్ లాస్ అంటారు అనమాట. ఇప్పుడు $100 షేర్ని, $112 షేర్ని $150కి సేల్ టార్గెట్ ఇచ్చినప్పుడు ఇది పడిపోవటం మొదలెడితే నువ్వు ఎక్కడ అమ్మాలి, లాస్ని, స్టాప్ లాస్ అంటే నీ నష్టాన్ని ఎక్కడ నువ్వు ఆపాలి అనే దానికి $108, $107 ఒక రేట్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దిగిపోతే ఇక్కడ దాకా వస్తే నువ్వు అమ్మేయి ఉంచుకోవద్దు, ఎందుకంటే ఇంకా దిగిపోతే నీ లాస్ ఎక్కువ అవుద్ది అని చెప్పేసి వాళ్ళు స్టాప్ లాస్ అన్ని ఇస్తారనమాట. ఇది కంప్యూటర్స్లో కూడా ఈ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో ఏం చేస్తారు, మనం ఒక షేర్ కొన్నప్పుడు దాంట్లో మనం ఈ ఇండికేషన్, మనం ఈ రైడర్స్ ఇవ్వాలన్నమాట. స్టాప్ లాస్, ఈ స్టాక్ రేట్ కనుక ఇంతకు వస్తే నువ్వు ఆటోమేటిక్గా అమ్మేయి అని చెప్పి మన కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అది మార్కెట్లో చూసుకుని ఎప్పుడైతే వస్తుందో అదే ఆటోమేటిక్గా అమ్మేస్తుంది. అట్లాగే మనం టార్గెట్ ప్రైస్ $150, 150 వచ్చింది ఇంకా అక్కలేదు, $150 అమ్మేస్తాం. అది ఆ సిస్టమ్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో ఇప్పుడు మనకు కూడా ఇక్కడ దొరుకుతాయి చాలామంది. జొరాడో, అదేంటి ప్రవీణ, వాట్ ఈస్ దట్ యాప్? అదే జెరోదా. జరోదా యాప్స్. జరోదా యాప్స్. అట్లా కొన్ని 4-5 కంపెనీలు చాలా ఉన్నాయి, అట్లా చాలా వస్తున్నాయి. వాళ్ళు ఆటోమేటిక్గా ఈ సిస్టమ్స్ అన్ని వాళ్ళ దాంట్లో పెడతారు. మనం షేర్స్ అమ్మినా కూడా ఎక్కువ నష్టపోకుండా మన నష్టాన్ని మినిమైజ్ చేసే పద్ధతి ఉంది. అట్లాగే మన లాభాలని మ్యాక్సిమైజ్ చేసే పద్ధతి కూడా దాంట్లో వస్తుంది అన్నమాట. ఇది మనం ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి భయపడి చాలా జాగ్రత్తగా ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ యాప్ అనేది, ఈ కంప్యూటర్ సిస్టంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చాలా మంచిది. ఇప్పుడు జరోదా కానీ ఆర్ సమ్ అదర్ మెనీ అదర్ బ్రోకర్స్ వర్క్ ఆఫ్. తర్వాత ఇంకోటి ఏంటి, మనం కూడా చూసాం కదా, స్టాక్ ఎక్సైజ్ ఒకటి ఉంది కదా, హెచ్డిఎఫ్సి ఉంది, యూనిస్టాక్సా? మీరు అడిగారు నన్ను యూనిస్టాక్స్ దాంట్లో డిమాట్ గురించి అని. అట్లా చాలా ఉన్నాయి ఈ మార్కెట్లో. కాబట్టి ఎవరికి కన్వీనియంట్ ఉన్నది వాళ్ళు చూస్ చేసుకుని
వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, అట్లాగే మనకు వచ్చే నష్టాన్ని కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. 622 ఈ పారాగ్రాఫ్ తాపుదామా? ఈ ఒక్క Yeah, sir. పారాగ్రాఫ్ చేసావు ఏమా? ఇదొక్కటి చదువుతా ఆపేస్తాం Ah. సార్. Yeah. So whenever I hear people focusing on their I don'ts, wants rather than what they do want, I know the noise in their head must be loud. Chicken Little has taken over their brain and is ailing. The sky is falling and toilets are breaking. So they avoid their don'ts wants, but they pay a huge price. They may never get what they want in life. Instead of analyzing their inner Chicken Little closes their mind. Yeah. So whenever I hear people focusing on their I don't wants and not no wants, మన కోరికలు కావాల్సినవి అక్కర్లేనివి, నాకు ఇది అక్కర్లేదు, నాకు ఎంతసేపు నాకు ఇది కావాలి అనేదానికంటే నాకు ఇది అక్కర్లేదు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం కూడా చూడండి, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, లేదా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు అంటే దాని అర్థం ఏంటి? నాకు డబ్బులు కావాలనే కదా, అంతేనా దాని అర్థం? హలో, అంతే సార్. అంతే కదా. నా దగ్గర లేదు Yeah, అంటే అంతే. నాకు కావాలనే కదా చెప్తున్నావు. నా ఆరోగ్యం బాగోలేదు అనేది అంటే నాకు ఆరోగ్యం బాగుండాలి. అందుకని నువ్వు చెప్పేది అన్ని నాకు డబ్బులు లేవు అని చెప్పే బదులు నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బు రావాలి అనుకుంటే అది పాజిటివ్ సెన్స్. నాకు అక్కర్లేదు, నాకు లేవు అనుకునేది నెగిటివ్ సెన్స్. అది సినిక్ మైండ్. క్లోజ్ చేసుకుంటాం అనమాట. సో వాళ్ళకి ఏం కావాలనే దానికంటే వాళ్ళకి నాకు అక్కర్లేదు అనే దాని మీద ఎక్కువ మాట్లాడతారు. ఐ నో ద నాయిస్ ఇన్ దేర్ హెడ్స్ మస్ట్ బి లౌడ్. వాళ్ళ మైండ్లో, బుర్రలో ఇది అక్కడి ఐ డోంట్ వాంట్ దిస్ అనేది ఎక్కువ మోత మోగిస్తూ ఉంటుంది. ఎందుకని చెప్పి వాళ్ళకి ఎంతసేపు కూడా ఈ మైండ్లో ఆ భయం అనేది వీళ్ళని పరిగెట్టించి, ఏమో మనం బయటికి వెళ్తే ఆకాశం పడిపోద్దేమో, ఇంట్లోనే కూర్చుందాము, ఏం బయటికి వెళ్తాము, లేదు మనం బయటికి వెళ్తే ఎవరిని వచ్చి గుద్దేస్తారేమో, యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పి మనం కుదరకుండా కూర్చుంటామా? కూర్చోలేం కదా. అట్లాగే ఇది కూడా అనమాట. సో దే అవాయిడ్ వాట్ దే డోంట్ వాంట్స్. అందుకని చాలామంది మనం ఈ కావాల్సిన వాటిని నాకు అక్కర్లేదు అనుకుంటే, అది కావాలనుకున్నప్పుడు మనం చాలా ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది. దే మే నెవర్ గెట్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. వాడికి ఎంతసేపు నాకు అక్కర్లేదు అనుకునేవాడు, వాడికి ఏం కావాలి అనేది వాడికి తెలియదు, వాడు పొందలేడు. నాకు ఇది కావాలి అనుకున్న వాడికే అది వస్తుంది. ఎందుకంటే యూఆర్ సెండింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్. అది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అనలైజింగ్ ద ఇన్నర్ చికెన్ లిటిల్ క్లోజెస్ దేర్ మైండ్. అందుకని ఒక విషయాన్ని మనం కూలంకషంగా చూసేటప్పుడు అది చేయకపోతే మనం ఏమవుద్ది, లోపల ఉన్నది మన బ్రెయిన్ క్లోజ్ అయిపోద్ది. మనకు కొత్త ఆలోచనలు ఏమి రావు, కొత్త విషయాలు తెలియవు, మనం ఏమి తెలుసుకోలేము. మన మైండ్ క్లోజ్ చేసుకుని మనం అలాగే ఉండిపోతాం. సో ఇక్కడికి ఆపేద్దాం ఇవాళ. 6:25. రేపు చూద్దాం మిగిలింది. సో ఏదైనా కానీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పెట్టుబడి గురించి మనం ఆలోచించి, చర్చించుకుని, దాన్ని విశదీకరించుకుని, పూర్తిగా అనలైజ్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని గుడ్డిగా భయపడి సందేహాలతో ఎవరో చెప్పింది విని తీసుకోకూడదు. మన ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, మన ముందు కళ్ళ ముందు ఏం కనిపిస్తూ ఉంది అనేది మనం చూడగలగాలి. నేను షేరింగ్. అవును, మ్యాటర్ ఏమైంది, కనపట్లేదు 2 రోజుల నుంచి. కరణం గారు, వంశీ గారు, షేరింగ్స్ ఏమైనా? ప్రవీణ గారు, ఏం లేవా? ఆపేద్దామా?
Okay. Recording stop.